ఈ వీడియోలో మనం కెన్ గురించి నేర్చుకుందాం. సార్ కెన్ ఆల్రెడీ మాకు తెలుసు. ఐ కెన్ స్పీక్, ఐ కెన్ రన్, ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇవన్నీ మాకు కెన్ అంటే ఎబిలిటీ కదా, అది తెలుసు. నో నో నో, పొరపాటు పడకండి. ఓకే, కెన్ని ఎబిలిటీతో పాటు ఇంక చాలా సందర్భాల్లో మనం కెన్ ఇంగ్లీష్ లో వాడతాం. అది ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కెన్ అనేది వస్తుంది అనేది లెట్ us see in this video. Hello everyone, welcome back to our channel Confident English Academy. Before getting into this topic, వాట్ డూ యూ మీన్ బై కెన్? అసలు కెన్ అనేది ఏంటి అసలు ఇంగ్లీష్లో అంటే ఇట్స్ అ మోడల్ వర్బ్. కెన్ అనేది మోడల్ వర్బ్. అలాంటి మోడల్ వర్బ్స్ మనకు చాలా ఉంటాయి. అయితే అసలు మోడల్ వర్బ్ అంటే ఏంటి? ఓకే, మనకు బేసిక్ వర్బ్ ఏదైతే ఉంటుందో మనం ఐ స్పీక్ అంటాం. ఇన్ జనరల్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడతాను, ఐ ఈట్ అంటే నేను తింటాను. ఈ మీనింగ్ని మోడిఫై చేసి వేరే మీనింగ్స్ ఇవ్వడమే మోడల్ వర్బ్స్ యొక్క పని. ఓకే, మోడల్ వర్బ్ ఏం చేస్తుంది? ఉన్న బేసిక్ మీనింగ్ని మోడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇక్కడ మనం ఐ స్పీక్ అందాం. సో జనరల్గా మాట్లాడతాను అన్నాను. అదే కెన్ పెడదాం, ఐ కెన్ స్పీక్. ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను. అలా చాలా మోడల్ వర్బ్స్ ఉంటాయి. ఇప్పుడు అదే ఐ స్పీక్ కాకుండా ఐ మస్ట్ స్పీక్, ఐ షుడ్ స్పీక్, ఓకే, ఐ కుడ్ స్పీక్, ఐ మే స్పీక్. అంటే ప్రతి మోడల్ వర్బ్ కూడా ఈ బేస్ వర్బ్ ఏదైతే ఉందో మన స్పీక్, ఈట్, డ్రింక్ అదేదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి వేరే మీనింగ్స్ ని ఇస్తుంది. ఓకే, సో లెట్స్ సి ఈ కెన్ అనేది ఎన్ని రకాల మీనింగ్స్ ని జనరేట్ చేస్తుంది అనేది ఈరోజు చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఎబిలిటీ. ఎబిలిటీ మీన్స్ మనలో ఉన్న స్కిల్. సో మనం ఏం చేయగలము, మనలో ఉన్న శక్తి సామర్థ్యం. ఓకే, స్పెషల్ స్కిల్స్ చెప్పడానికి, మనలో ఉన్న ఎబిలిటీ చెప్పడానికి వీ కెన్ యూజ్ కెన్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. సో ఏదైతే మనం ఒక పని చేయగలమో ఆ గల అనే మీనింగ్తో ఫస్ట్ సిచ్యువేషన్ వాడతాం. నేను చేయగలను, నేను పాడగలను, నేను రాయగలను, నేను మాట్లాడగలను, నేను పరిగెత్తగలను. వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు, గల అనే మీనింగ్తో మాట్లాడుతూ ఉంటాం. సో ద ఎగ్జాంపుల్ ఈస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. నెక్స్ట్, షీ కెన్ సింగ్, ఆమె పాడగలదు. ఆవిడకున్న స్పెషల్ టాలెంట్ అది. ఓకే, షీ కెన్ సింగ్. నెక్స్ట్, హీ కెన్ డ్రైవ్ ఏ కార్, అతను కారు డ్రైవ్ చేయగలడు, అతను కారు డ్రైవ్ చేయగలడు. ఇలా గల అనే మీనింగ్తో ఇంకొన్ని ట్రై చేద్దాం. ఓకే, ఐ హావ్ గివెన్ జస్ట్ ఓన్లీ 3 ఎగ్జాంపుల్స్, బట్ లెట్స్ ట్రై సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. నేను ఇప్పుడు తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం అయితే చేయండి. గల. ఓకే, రైట్. అతను పరిగెత్తగలడు, హీ క్యాన్ రన్. వెరీ గుడ్. వాళ్ళు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు, దే క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. దే క్యాన్ తర్వాత వర్బ్ 1 పెట్టుకోవాలండి. దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. వెరీ గుడ్. నెక్స్ట్, ఆమె వంట చేయగలదు, షీ క్యాన్ కుక్ ఫర్ 100 మెంబర్స్. షీ కెన్ కుక్ ఫర్ 100 మెంబర్స్. ఇలాంటి ఏదైనా ఎక్స్ట్రా స్కిల్ ఏదైనా ఉంటే గనక మనం చక్కగా కెన్ అనే దాంతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా అదే కెన్ అని ఇంకా ఏ సిచ్యువేషన్ లో వాడతాం అనేది చూద్దాం. పాసిబిలిటీ, ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఆ పని జరిగే అవకాశం ఉంది అని చెప్పటం. ఆ పని జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి వాడతారు. ఇట్ కెన్ రైన్ టుమారో, సో విచ్ మీన్స్ రేపు వర్షం పడే అవకాశం ఉంది, లేదా రేపు వర్షం పడొచ్చు, రేపు వర్షం పడొచ్చు. రేపు ఇండియా గెలవచ్చు మ్యాచ్. ఓకే, రేపు వాళ్ళు రావచ్చు, ఏమో రావచ్చు. ఓకే, సో దే కెన్ కమ్ టుమారో, హూ నోస్ అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, ఇండియా క్యాన్ విన్ ద మ్యాచ్. ఇండియా క్యాన్ విన్ ద మ్యాచ్ టుమారో అంటే గెలిచే అవకాశం ఉంది. ఎప్పుడైనా మీకు అక్కడ పాసిబిలిటీ కనిపిస్తే కెన్ వాడుకోండి, హ్యాపీగా యూ కెన్ యూజ్ దిస్ కెన్. నెక్స్ట్, సో ఎనీబడీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు, మాట్లాడే అవకాశం ఉంది అని అర్థం. సార్ ఇక్కడ మరి గల అనే మీనింగ్ రాదా అంటే జాషన్, ఇది ఎబిలిటీ కాదు కదా. అంటే ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు మనకు అది ఎబిలిటీయా లేదా పాసిబిలిటీయా, ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అతను పాసిబిలిటీ గురించి చెప్తున్నారా,
లేదా ఎబిలిటీ గురించి చెప్తున్నారా? మనం మాట్లాడే దాన్ని బట్టి తెలిసిపోద్దండి. ఓకే, సో ఎనీబడీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, డోంట్ వరీ, ఎనీబడీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ అవర్ మాడ్యూల్ అని చెప్పాను. సో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడొచ్చండి, ఏమీ భయపడకండి. మన మాడ్యూల్ అంతా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఎనీబడీ కెన్ డాన్స్, ఏబిసిడి అంటూ ఉంటారుగా. సో ఎవరైనా డాన్స్ చేయొచ్చు, సో ఎవరైనా ఒక పని చేయొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది అనడానికి మనం ఏం వాడొచ్చు? క్యాన్. ఓకే, hope you could understand the second situation. Now let's dive into the third one, permissions. When you ask for permissions, you can use can. మీరు ఎప్పుడైనా పర్మిషన్స్ అడగాలనుకుంటే ఖచ్చితంగా కెన్తో అడగండి. సార్ పర్మిషన్ని అలాగే అడగాల అంటే ఇంకా మే అడుగుతాం, చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఈ కెన్ అనేది పర్మిషన్స్ అడగడానికి కూడా వాడుతారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, రైట్. సో కెన్ ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా, చా అని గుర్తుపెట్టుకోండి. నేను లోపలికి రావచ్చా సార్? ఓకే, చా. ఓకే, సో కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా, నేను ఇక్కడ కూర్చోవచ్చా. వెరీ గుడ్. కెన్ ఐ టేక్ దిస్, ఇది నేను తీసుకోవచ్చా. ఏదైనా మీరు పర్మిషన్ అడగండి. సో నేను ఇక్కడ కూర్చోవచ్చా, నేను మీతో మాట్లాడవచ్చా. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ వైల్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ వైల్. ఓకే, సో నేను ఆన్సర్ చేయొచ్చా, కెన్ ఐ ఆన్సర్. నేను ట్రై చేయొచ్చా, కెన్ ఐ ట్రై దిస్. ఓకే, సో నేను బయటికి వెళ్ళొచ్చా, కెన్ ఐ గో అవుట్. ఓకే, సో నేను లోపలికి రావచ్చా, కెన్ ఐ కమ్ ఇన్సైడ్. సో దిస్ ఈస్ హౌ వి డీల్ విత్ క్యాన్ ఫర్ పర్మిషన్స్. పర్మిషన్స్ అడగడానికి కూడా కెన్ వాడతారు. ఓకే, కెన్ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వాడతామని చెప్పాం. ఒకటి మన ఎబిలిటీ చెప్పుకోవడానికి, రెండోది పాసిబిలిటీ, అవకాశం ఉంది అని చెప్పడానికి, నెక్స్ట్ పర్మిషన్స్ అడగడానికి వాడతారు. అదే మరి నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే, ఎవరైనా వచ్చి అడిగారు, ఓకే నేను ఇక్కడ కూర్చోవచ్చా అన్నారు, యా యు క్యాన్, యు క్యాన్ అంటే అక్కడ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చోగలవు అని కాదు, అది స్పెషల్ స్కిల్ కూర్చోవటం కాదే. సో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, యా యూ కెన్ గో నౌ. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు, పర్వాలేదు అంటే నేను పర్మిషన్ ఇస్తున్నాను మీకు. ఓకే, యూ కెన్ గో నౌ, యూ కెన్ గో నౌ. నెక్స్ట్, షీ కెన్ జాయిన్ అస్. ఎవరైనా అడిగారు, సో ఆవిడ కూడా మనతో జాయిన్ అవ్వాలనుకుంటుంది, సో మనం అందరూ ఒప్పుకుంటే కనుక తను జాయిన్ అవుతుంది అనగానే ఆ టీమ్ లీడర్ ఏమంటాడు, యా షీ కెన్ జాయిన్ అస్, ఆవిడ మనతో జాయిన్ అవ్వచ్చు, అదేం పర్వాలేదు, జాయిన్ అవ్వమని. సో when you are granting permission, so when you are giving permission, you can also use can. మన కెన్ ని హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్, they can participate. Those who have mobiles, they can participate. సో ఎవరి దగ్గర అయితే మొబైల్స్ ఉన్నాయో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు, పర్మిషన్ ఇస్తున్నాను వాళ్ళకి. ఓకే, సో వాళ్ళ పర్మిషన్, వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తున్నాను, దే కెన్ పార్టిసిపేట్. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. సో ఎవరి దగ్గర అయితే మొబైల్స్ ఉన్నాయో దే కెన్ పార్టిసిపేట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, సో మీరు ఎప్పుడైనా పర్మిషన్ అలా చేయొచ్చు, వీళ్ళు ఇలా చేయొచ్చు, ఏం పర్వాలేదు చేయొచ్చు అని చెప్పేటప్పుడు ఇలా వాడుకోండి. సో గ్రాంటింగ్ పర్మిషన్స్. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్. మీరు ఎవరికైనా రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే, సో యూ కెన్ యూజ్ ఆల్సో కెన్. మళ్ళీ మనం కెన్ని చక్కగా వాడతాం. ఓకే, సో కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ కావంటే ప్లీజ్ అని చివరిలో పెట్టుకోండి. కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్, కొంచెం నాకు హెల్ప్ చేస్తారా. ఓకే, సో కెన్ యూ క్లోజ్ ద డోర్ ప్లీజ్, కెన్ యూ క్లోజ్ ద డోర్ ప్లీజ్. అదే కెన్ అనేది స్టార్టింగ్లో వస్తుంది చూడండి, కెన్ యూ క్లోజ్ ద డోర్ ప్లీజ్. ఓకే, కెన్ యూ వెయిట్ ఫర్ అ వైల్, కాసేపు వెయిట్ చేస్తారా, ఏమనుకోకుండా. ఇక్కడ మీరు చెయ్యగలరా అనే మీనింగ్ రాదండి. ఓకే, అది మీ ఇష్టం, గలరా అని పెట్టినా సరే పర్వాలేదు, కానీ రిక్వెస్ట్ మేనర్లో మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, చెయ్యగలరా, ఏదైతే ఏంటి మనం రిక్వెస్ట్ చేస్తే చాలు కదా అంటున్నాను. ఓకే, సో కానీ అక్కడ కెన్ అంటే ఏదో గల అని మాత్రమే గుర్తుపెట్టుకోకండి. ఓకే, దట్స్ నాట్ ఎబిలిటీ. ఓకే, కెన్ యూ క్లోజ్ ద డోర్ అంటే అదేమైనా ఎబిలిటీయా? నువ్వు తలుపు ముయ్యగలవా, నీకు అంత శక్తి ఉందా అని నేను అడుగుతున్నానా? లేదే. ఓకే, సో కెన్ యూ క్లోజ్ ద డోర్, కొంచెం ఏమనుకోకుండా డోర్ క్లోజ్ చేస్తావా అని అడుగుతున్నాను అంతే. ఓకే, సో కెన్ యూ పాస్ ద వాటర్ బాటిల్ అన్నాను.
కెన్ యూ పాస్ ద వాటర్ బాటిల్ ప్లీజ్ అన్నాను. నువ్వు ఆ వాటర్ బాటిల్ పాస్ చేయగలవా అని అడగట్లే నేను. ఆ ఎబిలిటీ నీకు ఉందా అని అడగట్లే. సో రాసేటప్పుడు అలాగే రాస్తాం, కానీ ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని బట్టి ఆ కెన్ మీనింగ్ మారిపోతూ ఉంటుంది. అందుకే వాటిని మోడల్ వర్బ్స్ అంటారు. ఒక్కొక్క మోడల్ వర్బ్స్ రకరకాలుగా మోడిఫై చేసి ఆ మీనింగ్ ని మనకి ఇస్తుంది. సో వైల్ యూఆర్ స్పీకింగ్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. మీరు మాట్లాడేటప్పుడు మీకే అర్థమైపోద్ది. ఓకేనండి. సో రైట్, నెక్స్ట్ కెన్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్, కాసేపు వెయిట్ చేస్తారేమో అనుకోకుండా అని అడుగుతాను. సార్ ఇక్కడ ఒక డౌట్, రిక్వెస్ట్కి పర్మిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పర్మిషన్ అంటే అది మనం చేయటం, ఓకేనా, నేను ఈ పని చేసుకోవచ్చా, మీరు ఓకే అంటే నేను చేస్తాను. ఓకే, కెన్ ఐ కమ్ ఇన్, ఓకే, మీరు ఎస్ అంటే నేను లోపలికి వస్తాను, లేకపోతే లేదు. అలాగా కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా, మీరు ఎస్ అంటే నేను కూర్చుంటాను, లేకపోతే లేదు. ఇదేంటి, మీరు ఆ పని చేస్తారా, ఇక్కడ పని నేను చేసుకుంటాను, కానీ ఇక్కడ మీరు చెయ్యాలి. అందుకే ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడేమో పర్మిషన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, సో కెన్ యూ క్లోజ్ ద డోర్, కెన్ యూ క్లోజ్ ద డోర్. అదే ఇక్కడైతే కెన్ ఐ క్లోజ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేసుకోవచ్చా, కెన్ ఐ క్లోజ్ ద డోర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కెన్ ఐ డాన్స్, కెన్ యూ డాన్స్. కెన్ ఐ డాన్స్ అంటే అర్థం ఏంటి, నేను డాన్స్ చేయొచ్చా, కెన్ ఐ డాన్స్ హియర్, నేను డాన్స్ చేయొచ్చా. ఓకే, కెన్ యూ డాన్స్ ప్లీజ్, మీరు ఏమనుకోకుండా మా కోసం డాన్స్ చేస్తారా, కెన్ యూ డాన్స్ ఫర్ us ప్లీజ్, మా కోసం ఏమనుకోకుండా ఒక సాంగ్ పాడతారా, కెన్ యూ ప్లీజ్ సింగ్ ఎ సాంగ్. యా, కెన్ ఐ సింగ్ ఎ సాంగ్, నేను పాడొచ్చా ఇక్కడ. సో దట్ ఈస్ వాట్, ఇది పర్మిషన్, ఇది రిక్వెస్ట్, బట్ రెండిటికి కెన్ వాడుతున్నాం. ఓకే, ద లాస్ట్ వన్ ఈస్ క్వశ్చన్స్ ఫర్ ఎబిలిటీ. ఓకే, మన సామర్థ్యాన్ని మనం ఏదైతే స్టార్టింగ్ లో చెప్పుకున్నామో దాన్ని మీరు క్వశ్చన్ చేయాలన్నా కెన్ వాడతారు. ఓకే, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, అసలు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరా. సార్ ఇది కూడా అలాగే ఉంది కదా సార్, కెన్ యూ అంటున్నాం, ఇక్కడ కూడా కెన్ యూ అంటున్నాం, దాని తర్వాత V1 పెట్టాం, ఇక్కడ కూడా V1 పెట్టాం. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఎబిలిటీని క్వశ్చన్ చేయాలన్నా ఇలాగే అడగాలి, రిక్వెస్ట్ చేయాలన్నా ఇలాగే అడగాలి, కాకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారాలి అంటున్నాను. ఓకే, యా, కెన్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అది వేరు, మీరు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతారేమో అనుకోకుండా, అది వేరు. యా, కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా, మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా ప్రశ్నిస్తున్నాం మనం. ఓకే, సో కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ అసలు మీరు సాల్వ్ చేయగలరా, ఇస్ ఇట్ క్లియర్. కెన్ యూ రన్ ఫాస్ట్, అసలు నువ్వు పరిగెత్తగలవా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, సో కెన్ షీ సాల్వ్ ఇట్, అసలు ఈ ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేయగలదా, ఆ ఎబిలిటీ ఆవిడకు ఉందా అని అడుగుతున్నాను. ఓకే, సో కెన్ దే స్విమ్, వాళ్ళు స్విమ్ చేయగలరా, వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉందా అసలు. సో వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉందా, వాళ్ళు ఆ పని చేయగలరా అంటే ఇలా అడగండి. ఓకే, రిక్వెస్ట్ మేనర్లో అడగాలంటే ఇలా అడగండి. నెక్స్ట్, వెన్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్స్, యూ కెన్ గో త్రూ విత్ కెన్ ఐ. Okay, giving permissions, yeah, you can go now, she can join us, like that. And when you talk about ability, already you know, I can speak English, she can sing, like that. Okay, next, the final one is when you want to talk about possibility. So oka pani jarige avakasam undi anetappudu chakkaga it can rain. Okay, ala. So can ni ee 6 situations lo manam chakkaga maatladukovachu. So aithe ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఓన్గా రాసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో కావాలంటే ఆ పక్కన ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని పెట్టి బ్రాకెట్లో ఎబిలిటీ అని పెట్టండి. ఓకే, సో ఇంకేదైనా రాసి పాసిబిలిటీ అని రాయండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసి పర్మిషన్ అని రాయండి. ఓకే, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైందని నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ దాట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీకు పాసిబిలిటీ ఉంటే నలుగురికి షేర్ చేయండి, అది నాకు ఇంకా బూస్టప్ని ఇస్తుంది. అండ్ మరిన్ని కొత్త వీడియోస్తో వస్తాను. సీ యూ, టేక్ కేర్.